ఏంటా జీవితం అని అనుకుంటూ ఉంటే కొన్ని విషయాలు జరిగినాయి. అది నా డేనే కాదు, నా మూడ్‌ని కూడా మార్చేసినాయి అనమాట. పొద్దున్నే నర్స్ మెసేజ్ చేసింది. ఒక పేషెంట్‌కి కీమోథెరపీ ఆర్డర్స్ పెట్టడం మర్చిపోయాను. అండ్ తనకి ఇవాళ డోస్ ఉందనమాట. నార్మల్‌గా ఒక వీక్ ముందే పెట్టేస్తాను. కానీ లాస్ట్ వీక్ అంతా బిజీగా ఉండడం వల్ల ఈ వీక్ పెట్టాల్సినవి ఇంకా పెండింగ్ ఉండిపోయినాయి. సో నేను వెంటనే ఆ ఆర్డర్స్ పెట్టేసి, అయ్యో సారీ, నేను ఇంకోసారి ఇలా జరగకుండా చూసుకుంటాను అని అన్నాను. దానికి తను, ఇట్స్ ఓకే, నేను ఇలాంటి విషయాలకి స్ట్రెస్ ఏం ఫీల్ అవ్వను, ఎందుకంటే ఐఎమ్ స్టిల్ లక్కీ టు బీ ఎ నర్స్, నాట్ ఏ పేషెంట్ అని అన్నదనమాట. అరే అవును కదా అని అనిపించింది. మనం చిన్న చిన్న విషయాలకే సాడ్గా ఫీల్ అవుతాము. మన చుట్టూ మనకు తెలియకుండా చాలామంది పెద్ద విషయాలతో ఫైట్ చేస్తున్నారు అని వాళ్ళతో చూసుకుంటే ఇంకా లక్కీ అని ఫీల్ అవ్వాలి. నాకు అది చాలా పాజిటివ్గా అనిపించింది పొద్దున్నే. దానికి తోడు ఇలా క్లినిక్కి నడుచుకుంటూ వెళ్తుంటే నా పాత ఫ్రెండ్ అదే పనిగా నాకు క్లినిక్కి వచ్చి మరీ సర్ప్రైజ్ ఇచ్చిందనమాట. నాకు డెలివరీ ముందు తను తీసుకున్న గిఫ్ట్ ఇవ్వడం కుదరలేదని చెప్పేసి తీసుకొని వచ్చింది. మనకి సర్ప్రైజింగ్గా ఎవరైనా గిఫ్ట్స్ ఇస్తే ఇంకా హ్యాపీగా అనిపిస్తుంది కదా. అండ్ అలాగే క్లినిక్ అయిపోయాక తలనొస్తుందని కాఫీ తాగడానికని సెకండ్ కప్ వెళ్ళాను. అక్కడ నాకు సంవత్సరం కిందవి పాతవేవో పాయింట్స్ ఉన్నాయని చెప్పేసి నాకు తెలియని కూడా తెలీదు, ఫ్రీగా డ్రింక్ ఇచ్చేశారు. ఇంకా అంతకంటే డే బెటర్ అవుతుందా.